మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరాసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ కాకానిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మాజీ మంత్రి అనిల్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. కాకాని అక్రమ మైనింగ్ చేయలేదని జగన్ నుంచి అనిల్ వరకు చెప్పగలరా అని ప్రశ్నించారు. మైనింగ్ అధికారులు ప్రధానమంత్రి కార్యాలయం అప్పటి డీజీపీలు సోమిరెడ్డి ఫిర్యాదులపై విచారించారు. కాకాని అక్రమ మైనింగ్ గురించి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో మీకు ఎదురు తిరిగే వారిని ఎంతలా బెదిరించారో గుర్తులేదా అన్నారు. అందరికీ నమస్కారం. మాజీ మంత్రి అనిల్ కుమార్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం వేధిస్తుందని, కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకి మేమెవరం భయపడబోమని, కూటమి ప్రభుత్వ అరాచకాలు దుర్మార్గాలపై పోరాటం చేసేదానికి వెనుకంజ వేయమని చెప్పారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఎవరు అక్రమ కేసులు పెట్టారు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అక్రమ మైనింగ్ చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అనిల్ కుమార్ యాదవ్ దాకా ఎవరైనా చెప్పగలరా? కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర ప్రభుత్వం మైనింగ్ కార్యదర్శి, మైనింగ్ సేఫ్టీ అధికారులు, ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇక్కడున్నటువంటి కలెక్టర్లకు, ఎస్పీలకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఫిర్యాదులపై ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ చేస్తున్నాడని నిర్ధారణ చేసుకున్నారా లేదా తెలియజేయండి. ఈరోజు జవహర్ రెడ్డి లేడు, రాజేంద్రనాథ్ రెడ్డి లేరు డీజీపీ సిఎస్గా. గత ప్రభుత్వంలో ఎవరు కోర్టుకు పోలేదంట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. పోలేదు. గడ వణికిపోయారు వ్యాపారస్తులైన, రాజకీయ నాయకులైన. మిమ్మల్ని ప్రశ్నించాలన్నా, మీ మీద ఎదురు తిరగాలన్నా, మీ మీద కేసులు పెట్టాలన్నా, మీ మీద కోర్టుకు పోవాలన్నా ఈరోజు గొప్పగా చెప్తున్నారు మాజీ మంత్రి గారు. రుస్తుం మైన్ కోర్టుకు పోయి నా మైన్ని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా తవ్వుతున్నారు, అమ్ముకుంటున్నారు అని కోర్టుకు పోయి ఆర్డర్ తెస్తే దాన్ని ఎవరైనా పట్టించుకున్నారా? ముఖ్యమంత్రి నుంచి ఈ జిల్లాలో కలెక్టర్, ఎస్పీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడు పోయారు? కాకాని గోవర్ధన్ రెడ్డి అయ్యా నా మైన్లో జొరబడి తవ్వుతున్నాడు, తోడేరులో ఇల్లీగల్ మైనింగ్ చేసి 5 ప్రాంతాల్లో తెచ్చి నా దాంట్లో పోసి నాది అది అన్నీ కలిపి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడంటే ఒక్కడు ముఖ్యమంత్రి కార్యాలయం, చీఫ్ సెక్రటరీ కార్యాలయం, డీజీపీ కార్యాలయం, కలెక్టర్, ఎస్పీ ఒక్కడైనా సమాధానం చెప్పిన పరిస్థితి ఉందా? చంద్రమోహన్ రెడ్డి పోయి ధర్నా చేస్తే, నిరసన తెలియజేస్తే నెల్లూరు నుంచి హిజ్రాలను తీసుకొని పోయి నిస్సిగ్గుగా
ఆనాటి కలెక్టర్ ఎస్పీ చేతులు కట్టుకొని కూర్చుంటే స్వయంగా ఒక మాజీ మంత్రి 3 సార్లు ఈ జిల్లాలో మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఇజ్రాయెల్ చేత దాడి చేయించిన నీచ చరిత్ర మీది. 14 పొక్లైన్లు, 30 డంపర్లు, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా గోడౌన్లు జెలిటన్ స్టిక్స్, గోడౌన్లు జెలిటన్ స్టిక్స్ వీడియో తీసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే కేసులు పెట్టారా? ప్రధానమంత్రి కార్యాలయానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని వీడియోలు తీసి మైనింగ్ సెక్రటరీకి పంపిస్తే వాళ్ళు చెప్పుతో కొడితే కానీ రాష్ట్ర ప్రభుత్వం కదల్లా. ఏంది అక్కడ జరుగుతుండేది? అన్ని జెలిటన్ స్టిక్స్ ఎందుకున్నాయి ఆ ప్రాంతంలో అని అడిగితే అప్పుడు కదిలింది రాష్ట్ర ప్రభుత్వం. కోర్టుకు పోలేదంట. కోర్టు ఆర్డరు తెచ్చినా మమ్మల్ని ఏం చేయమంటారు? ఇవన్నీ లోటస్ పాండ్ ఎక్స్పోర్ట్ సారివి, ఇక్కడ జరిగే అక్రమ్ మైనింగ్ నాదేముంది, లోటస్ పాండ్ కోసం చేస్తున్నా అని మీ నాయకుడే చెప్పాడు ఆ రోజు. ఇవన్నీ చేస్తుంటే, మనుషుల్ని చంపుతుంటే, అక్రమ మైనింగ్ చేస్తే, అక్రమంగా భూములు కొట్టేస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేతగాని వాళ్ళ కూర్చోవాలా? 5 సంవత్సరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద గ్రామస్థాయి నాయకుడు దాకా కేసులు పెట్టి వేధించి అరాచకాలు చేసి మా పార్టీ నాయకుల్ని హింసిస్తే ఈరోజు మేము ఆయన జైకొట్టమంటారా? ఆయన చేసిన అరాచకాలను బయట పెట్టమంటారా? మీరు తప్పులే చేయకపోతే ఎందుకు పారిపోయారు? ఈ మొత్తం ఇన్ని లక్షల టన్నులు వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఎలా అమ్మారు? ఎక్కడి నుంచి ఇది? ఫారెస్ట్ దొవితిరి, కొండలు దొవితిరి, చెరువులు దొవితిరి, గుట్టలు దొవితిరి. అంటే అవన్నీ మేము చేయట్లేదన్నా, మాకు గడువీయడమా? మేము ఈరోజు ఎక్కడైనా ఈ ప్రభుత్వంలో సైదాపురం పొదలకూరులో ఇల్లీగల్ మైనింగ్ అంటే అర్థమైంది. ఎక్కడైనా జరుగుతుండయా? మిమ్మల్ని తీసుకొని పోయి పట్టిమను. ఇల్లీగల్ మైనింగ్ ఆపింది ఎవరు? మేము. ఫారెస్ట్లో ఏలు పెట్టొద్దు అనింది ఎవరు? మేము. ఇల్లీగల్ మైనింగ్ చేసేదానికి లేదని ఒకవైపున ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నేను గడువిస్తా అంటే వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జ్ రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సైదాపురంకి వెళ్ళాలంటే భయప్రాంతులు దొరుకుతున్నారు, అక్కడ రౌడీ షెడ్యూల్ దాదాపు 50 మంది పెట్టున్నారు, మేము కూడా వెళ్ళలేని పరిస్థితి అని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. మీరేమంటారు? ఆయన వెంకటగిరికే రావట్లే, మళ్ళీ సైదాపురంకి ఆయన పోతే ఊరు అడ్డుకున్నారు. ఆయన వెంకటగిరికి రావట్లేదని అనిల్ కుమార్ యాదవ్ నేను పోతానని చెప్తున్నాడు. అది చూసుకోమని ఆయన్ని. నువ్వేదో నాకు అర్థం కాదు నువ్వు చెప్పి. అధికార పార్టీ నాయకులు కాపాడుతున్నారు. పోలీసు మూమెంట్లో ఇవన్నీ వైకాపా రకరకాలుగా పుట్టించే పుకార్లు, డ్రామాలు. ఎవరు తప్పించలేరు. ఎవరు నన్నైనా తప్పు చేసి ఉంటే ఎవరు కాపాడతారు? ఎవరినైనా, నన్నైనా, నిన్నైనా, కాకాడినైనా ఆయన తప్పు చేయబట్టే ఆయన అన్ని కోర్టులకు పోయాడు కదా. అవన్నీ ఒట్టి 10 నెలల పాటు వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకి దూరంగా ఉన్నాను, బయట ఉన్నాను. ఇక పైన ప్రజలకి, నాయకులకి అందరికీ అందుబాటులో ఉంటాను. టీడీపీ సంగతి తేవస్తానని మాజీ మంత్రి అనిల్ అన్నారు. ఇప్పుడు అది ఆయన వ్యక్తిగత విషయం, దానికి నేనేమి ఇది చెప్తాను. టీడీపీ సంగతి ఇప్పుడు ఆయన ఎందుకు దూరంగా ఉన్నాడు, ఎందుకు వచ్చాడు అనేది అది మాకు సంబంధం లేదు కదా. అది ఆయన వ్యక్తిగత విషయం. దాన్ని నేనెట్ట కదే టీడీపీ అంతు తేలస్తాననేది తర్వాత ఆయన ఏం తేలుస్తాడో, మేము ఎట్ట దాన్ని తట్టుకోవాలో
అవన్నీ తర్వాత మాట. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి, ఆయన చేసే అక్రమాలన్నిటి కూడా నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నారు, ఏమంటారు? ఆయన అసలు ఏమన్నా చేస్తే కదా నీ దగ్గర ఉండేదానికి. ఇప్పుడు ఆయనకి అనిల్ కుమార్ యాదవ్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటి నుంచి అది ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈరోజు ఏదో లక్షణంగా మా వైపు వచ్చాడు. ఇప్పుడు ఆయన నేను తేలస్తా. అసలు కాకాని గోవర్ధన్ రెడ్డికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అసలు ఆయన మీద కేసు పెడితేంది అంటే ఈయన కంపెనీ పెట్టుకుంటే తప్ప. కాకాని గోవర్ధన్ రెడ్డి ఊళ్ళో ఇళ్లలో జ్వరబడి వాళ్ళవన్నీ ఎత్తుకొని పోతే కేసు పెట్టారు. ఆ తెలుగుదేశం ప్రభుత్వం కాదు పెట్టింది, రుస్తుం మైన్స్ ఓనర్ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చాడు. ఎప్పుడు తెచ్చాడు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ప్రధానమంత్రి కార్యాలయం ఎప్పుడు స్పందించింది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మైనింగ్ సెక్రటరీ ఎప్పుడు పంపించాడు చీఫ్ సెక్రటరీకి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ప్రభుత్వాలు కదా, ముఖ్యమంత్రులు మారుతుంటారు, ఆ డాక్యుమెంటేషను ఆ కేసులు అవి కంటిన్యూ అవుతుంటాయి. అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నన్ను కూడా జైల్లో పెట్టించాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది వచ్చిన తర్వాత వడ్డీతో పాటు చెల్లిస్తారు ప్రతి ఒక్కరికి అని చెప్పి అయ్యా ఎవ్వరు కూడా అక్రమ కేసులు పెట్టరు, అవసరం లేదు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అరాచకాలు దుర్మార్గాల మీద మాత్రం విచారణ జరుగుతుంది. ఆ విచారణలో తప్పులు తేలితే శిక్షలు ఉంటాయి, అరెస్టులు ఉంటాయి. 50 ఏళ్ళు భయపడితే లీజ్ రద్దు చేయాల్సి ఉంటుంది, అటువంటి జరగలేదని ఒకటి. తర్వాత 100 మైల్స్ ఉంటే కేవలం 30 మైల్స్ రన్నింగ్ తీసుకుంటారు, మిగతా సంగతి ఏంటంటే 5 సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, అనిల్ మంత్రిగా, కాకాని మంత్రిగా చాలామంది పాపం వాళ్ళ కంపెనీల్లోకి వాళ్ళు పోలా, వాళ్ళ పొలాల్లోకి వాళ్ళు పోలా, వాళ్ళ ఇళ్లల్లోకి వాళ్ళు పానీలా. వాళ్ళలాగే అందరూ ఉంటారనుకుంటే ఎట్టా? కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జరిగిన వాటి మీద చైనా నుంచి పరిశ్రమలు చేసిన కంప్లైంట్స్ మీద అసలు ఏంది, ఎందుకు జరిగిందని విచారణ చేశారు. కొంత జాప్యం జరిగింది. ఎవరిని కూడా తెలుగుదేశం పార్టీ ఏనాడు వైఎస్ఆర్సీపీ లాగా అక్రమ వ్యాపారాలను ప్రోత్సహించే పని లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ ప్రభుత్వంలో జరగవు.